హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా చేస్తాను. దానికోసం ఎండు కొబ్బరి పొడి, తెల్లవాయి 4 తెల్లవాయలు వేసుకున్నా, వేపిన శనక్కాయ పప్పులు గ్రేవీకి సరిపడా మనకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. దీనిలోనే ఆనియన్స్ తరిగేసి వేసుకోవాలి, టమోటా, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 2 స్పూన్స్ కారం వేసుకుంటాను. ఇవన్నీ ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా పేస్ట్ చేసుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం. వీటిలో ఇప్పుడు క్యాప్సికమ్ ఇట్లా 4 ముక్కలుగా తరుక్కోవాలి, వంకాయలాగా, గుత్తి వంకాయలాగా. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. లైట్గా ఫ్రై చేస్తే మెత్తపడుతుంది. ఇట్లా ఒకవైపుగా కాలినాక తిప్పుకొని ఇంకో వైపు కూడా కావాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. నేను దీన్ని మసాలా వేసేస్తాను. ఈ మసాలా అంతా బాగా కలిపి దీంట్లో ఆయిల్లో వేయాల. మసాలానంతా ఆయిల్లో ఇట్లా నీట్గా మాడకుండా సిమ్లో పెట్టేసి స్టవ్ వేపేసుకోవాలి. కొంచెం రెడ్గా అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నా, వాటర్ వేసేసుకుంటాను. వేసేసి ఈ మసాలా అంతా మాడకుండా సిమ్లో పెట్టేసి మెల్లిగా క్యాప్సికమ్ ఉడికే వరకు ఉడికిచ్చేసుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. వేడి వేడి అన్నం ఎప్పుడు నేను తింటాను క్యాప్సికమ్ కర్రీ. ఇది గుత్తొంకాయలాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. Yes. బాగుంది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.